ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 16. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1:3. ఇది ఎంతో స్పష్టముగానున్నది. ఆయన ఇప్పుడే పరసంబంధమైన సకల ఆశీర్వాదములతో మనలను ఆశీర్వదించెను. గమనించుడి, కొన్ని మాత్రమే కాదు, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. సమస్తమును మీవే, మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. ఎఫెసీ పత్రిక 1:3, 1 కొరింథీ 3:22-23. ఊహించుము, నీవు ఏదో కొనవలనని అనుకుని లండన్లో అతిపెద్ద దుకాణమునకు వెళ్ళితివి. ఈ దినములలో వారికి సూపర్ మార్కెట్లు ఉన్నవి. అట్టి స్థలములో నీకు కావలసినది ఏదైనా నీవు కొనుక్కొనవచ్చును. నీవు ఒక చిన్న సూట్ కేసును కోరుకొని అక్కడికి వెళ్ళితివి. నీవు ఆ సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఒక చిన్న సూట్ కేసును చూపి దీని ఖరీదెంత అని అడిగిన యెడల ఆ యజమాని, ఈ వస్తువులన్నీ మీవే, వెల చెల్లించనవసరం లేదు, అన్నీ ఉచితమే, నీవు వాహనములు తెచ్చుకొని నీవు కోరినవన్నీ తీసుకుని వెళ్ళవచ్చును అని చెప్పిన యెడల ఎంత ఆశ్చర్యపడదువు? నీవు ఆశ్చర్యపడవా? నీవు కేవలం ఒక చిన్న సూట్ కేసు కొరకు వచ్చితివి, కానీ యజమాని ఈ సూపర్ మార్కెట్ అంతా నీదే, నీవు అంతా తీసుకుని పోవచ్చునని యెడల అది ఆశ్చర్యంగా ఉండదా? నీవు ఆ విషయమునే ఇక్కడ చూచుచున్నావు. మనము దేవుని యొద్దకు వెళ్ళి, దేవా, నా ఎడల దయ చూపించుము, నా పాపములు క్షమించుము, నన్ను శిక్షించకుము, నా ఎడల దయ చూపుము అని అడిగిన యెడల ప్రభువు మనతో, నా కుమారుడా, నిన్ను నేను క్షమించుట మాత్రమే కాదు, నా పరలోకమంతయు నీకిచ్చెదను అనును. దేవుని వాక్యం అదే చెప్పుచున్నది. ఇవి నా మాటలు కావు. దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1:3. ఇది అద్భుతమైన రక్షణ కాదా? ఇది గొప్ప రక్షణ. మన ప్రభువు మనము తన సంపూర్ణతతో నింపబడవలనని కోరుచున్నాడు. అందుచేతనే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలెను. ఎఫెసీ పత్రిక 3:19. ఎట్టి ప్రేమ! అదే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. దేవుని ప్రేమ ఎంతో గొప్పదని మనం అర్థం చేసుకొనవలెను. అది మన జ్ఞానమునకు మించినది, మన గ్రాహ్యమునకు మించినది. అది మిక్కిలి గొప్పది, అసమానమైనది. అన్నింటినీ మించిన ఆశ్చర్యమేమనగా, ఆయన సంపూర్ణతచే మనము నింపబడవలనని దేవుడు కోరుచున్నాడు. మనలో ఆయన రక్షణ కార్యము సంపూర్ణమైన యెడల మనము దేవుని సంపూర్ణతచే ఎట్లు నింపబడదమో గ్రహించగలము. అందుచేతనే దేవుడు మనము తన సంపూర్ణతతో నింపబడిన రాజులముగా నిత్యత్వము వరకు తనతో నుండగోరుచున్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.